అవును సార్. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఏ కంపెనీ మేడం? క్యాప్జెమినీ సార్. క్యాప్జెమినీలో అటెండ్ అయ్యారంట ఇంటర్వ్యూకి. సో క్యాప్జెమినీలో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు ఏంటి అనేది డిస్కస్ చేద్దాము. యా సార్. చెప్పండి మేడం, ఏమేమి క్వశ్చన్స్ అడిగారు మిమ్మల్ని? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి అడిగారు. సో డొమైన్ ఎక్స్పీరియన్స్ అండ్ కన్సల్టెన్సీ. సో తర్వాత LSMW అడిగారు. సో స్టెప్స్ అడిగారు, ఎలా చేస్తారు ఏంటి అని అడిగారు LSMW. సో అది ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత లెడ్జర్స్ అడిగారు. చెప్పారా? లీడింగ్ లెడ్జర్, లీడింగ్ లెడ్జర్ ఇవన్నీ ఉన్నాయి కదా. అది నేను చెప్పలేకపోయాను సార్, ఎందుకంటే నేను కొంచెం ప్రిపేర్ అవ్వలేదు. అదొకటి చెప్పలేదు. లీడింగ్ లెడ్జర్ డిస్కస్ చేస్తాం మనం ఆల్రెడీ. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? జీరో ఎల్ అంటారు. లీడింగ్ లెడ్జర్ అనేది జీరో ఎల్ అనమాట. స్టాండర్డ్, ఇది లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IAS అంటారు, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. ఇది లీడింగ్ లెడ్జర్ అంటారు. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the నాన్ లీడింగ్ లెడ్జర్. సో నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? US GAAP, IFRS. US GAAP అంటే ఏంటి? జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఈ టూ డిస్కస్ చేసాం. ఎందుకు ఉపయోగపడితే నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది? రిపోర్టింగ్ పర్పస్ అన్నమాట ఇవన్నీ కూడా. సో మీ కంపెనీ బిజినెస్ అనేది ఒకే కంట్రీలో ట్రాన్సాక్షన్ చేస్తుంటే కనుక మీకు అవసరం లేదు నాన్ లీడింగ్ లెడ్జర్స్, అవసరం లేదు. ప్యారల్ అకౌంటింగ్ కూడా అవసరం లేదు. సో మీ కంపెనీ మల్టిపుల్ కంట్రీస్ లో బిజినెస్ చేస్తుంటే కనుక మనం ఈ లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్స్ అనేది క్రియేట్ చేయాలి. క్లియర్ కదా? ఇంకా ఏమడిగారండి? LSMW 14 స్టెప్స్ అడిగారు, ఎలా చేస్తారు స్టెప్ బై స్టెప్ అడిగారు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ నేమ్స్ చెప్పలేదు. 2-3 నేమ్స్ చెప్పాను. స్ట్రక్చర్, తర్వాత సోర్స్, అది మనం ఎక్సెల్ ఫైల్ ఇచ్చాక టెక్స్ట్ దాంట్లో సేవ్ చేయాలి, అవన్నీ చెప్పాను సార్. రీడ్ అవుతుంది ఇది ఫైల్. తర్వాత రన్ చేశాక ప్రాసెస్ పెట్టిన తర్వాత వి విల్ గెట్ ద ఎర్రర్స్. ఓకే. సో మీకు LSMW గురించి చెప్పాను నేను. సో LSMW ఒక వీడియో ఇచ్చాను, మీకు ఫార్వర్డ్ చేశాను. సో LSMW అంటే ఏంటి? లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. ECCలో S/4HANAలో ఏమంటారు? LTMC, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. ఇట్లా 2 టైప్స్ ఆఫ్ ది LSMWs ఉన్నాయని చెప్పాను. సో వీడియో కూడా ఫార్వర్డ్ చేశాను. కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. అది మీరు ఓన్గా చేయండి. LSMW ఓకే, అవుట్పుట్ రావాలి. సో LSMWలో స్టెప్స్, ఏమేమి స్టెప్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కూడా నేను క్లాస్లో మొత్తం ఎక్స్ప్లెనేషన్తో పాటు ఇచ్చాను ఆ వీడియో చూడండి. LSMW అనేది మ్యాండేటరీ క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే లెడ్జర్స్ గురించి చెప్పాను మీకు, మ్యాండేటరీ క్వశ్చన్ అని చెప్పాను మీకు. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, IFRS, US GAAP ఇవన్నీ చెప్పాను మీకు. అవన్నీ చదవాలి. నెక్స్ట్ ఇంకేం అడిగారండి? US GAAP అడిగారు సార్. US GAAP చెప్పారా? జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది చెప్పండి సార్. US GAAP చెప్పండి. ఓకే, ఇంకా ఏం అడిగారు? తర్వాత అదాక్ రిక్వెస్ట్ అడిగారు. వాట్ ఈస్ మీన్ బై అదాక్ రిక్వెస్ట్? అబాప్ రిక్వెస్ట్ అడిగారా? అవును సార్. ఏం చెప్పారు? అదాక్ రిక్వెస్ట్ is nothing but regularly what we are doing. It will come at the time of we are doing. It's a urgent request. Adak request means it's not daily based transaction. It's come on the at the time of we are doing transaction. There is a timeline for that. Within 1 hour we have to do the Adak request. It's like what we call ఓకే, ఇంకా ఏం అడిగారు? పోస్టింగ్ కీస్ అడిగారు. వాట్ ఈస్ మీన్ బై పోస్టింగ్ కీస్? డెబిట్ మీకు చెప్పాను కదా, పోస్టింగ్ కీస్ చెక్ చేశాను. చెప్పాను సార్. డెబిట్ అండ్ క్రెడిట్ 40 and 50 చెప్పాను సార్. yes 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది చెప్పాను కదా. సార్. ఓకే, ఇంకా ఏం అడిగారు? APP అడిగారు సార్. ఆటోమేటిక్ ప్రోగ్రామ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అడిగారు. చెప్పారా? చెప్పాను సార్. ఏమేమి ఉన్నాయి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. టోటల్ 6 స్టెప్స్ ఉంది కదా. అవును సార్. ఇవన్నీ చెప్పాలి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్, ఇవన్నీ చెప్పాలి. ఇంకా ఏం చెప్పారు?
ఇంకా ఆటోమేటిక్ పేమెంట్ తర్వాత వేరే అడిగారు సార్. అదేంటి మీకు చెప్పాను కదా సార్, ఏదో పేమెంట్ రన్ ఏదో అడిగారు అని ఇంకొకటి. పేమెంట్ రన్నా నాకు గుర్తులేదు మీరు ఏం చెప్పారో లాస్ట్. ఒక క్వశ్చన్ అదే సార్, ఆ స్టెప్స్ అడిగారు అదొక్కటి చెప్పలేదు, అది కూడా నేను. అసెట్ అకౌంటింగ్ అనేది నెక్స్ట్ క్లాసెస్ లో వస్తుంది. అసెట్ అకౌంటింగ్ కూడా అడిగారు. అసెట్ అకౌంటింగ్ అడిగారు. అసెట్ అకౌంటింగ్ గురించి మ్యాండేటరీ అడుగుతారు. అసెట్ అకౌంటింగ్ లో అసెట్స్ ఎన్ని రకాలు ఉంటాయి అని అడుగుతుంటారు. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ అని చెప్తాం. టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? వీ కెన్ ఫీల్ అండ్ టచ్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మనకు కనిపించవు అవి. అంటే ఏంటి? టాంజిబుల్ అసెట్స్ అంటే బిల్డింగ్స్, ల్యాండ్స్, ఎక్విప్మెంట్స్, మెషినరీ ఆర్ మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా టాంజిబుల్ అసెట్స్ అంటారు. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మనకు కనిపించవు అవన్నీ కూడా. ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్, బ్రాండ్ వాల్యూ ఇలాంటివి అనమాట ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. వాటిలో మళ్ళీ డిప్రిసియేషన్ ఉంటాయి. WDV మెథడ్ అంటారు, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటారు, స్ట్రైట్ లైన్ మెథడ్ SLM అంటారు. ఇట్లా కొన్ని డిప్రిసియేషన్ ఉంటాయి. అవన్నీ మీకు క్లాసెస్ లో కవర్ అవుతాయి. ఇంకా ఏమడిగారండి? ఇంకేమడిగారు? జ్యోతి గారు ఉన్నారా? హలో, చెప్పండి, ఇంకా ఏమడిగారు? అదే ఏ సర్వీస్ టూల్ యూజ్ చేస్తారు అని అడిగారు సార్. అంటే టికెట్స్ రైజ్ చేసినప్పుడు A1, A2, A3 ఉంది కదా, అది P1, P2, P3. దానికి మనం ఏ సర్వీస్, ఒకటి సర్వీస్ నౌ ఉంది, ఇంకొకటి జీటా ఉంది సార్. సర్వీస్ నౌ, జీటా రెండు చెప్పాను సార్. ఏదైనా ఒకటే చెప్పాలి యాక్చువల్గా అయితే. యాక్చువల్గా టికెటింగ్ టూల్స్ ఏం ఉపయోగిస్తున్నారని చెప్పేసి అడుగుతుంటారు. టికెటింగ్ టూల్స్ గురించి మనం డిస్కస్ చేసాం. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, P5 టికెట్ అని. P5 కాదు, P4 వరకే ఉంటాయి అనమాట. సో టికెట్స్ ఎలా రేట్ చేస్తారు, దేని బేస్ గా చేసుకుని మీరు రిజల్యూషన్ చేస్తారు, ప్రయారిటీ అండ్ సివియారిటీని బేస్ గా చేసుకుని మనం రిజల్యూషన్ చేస్తామని చెప్పాలి. అలాగే టికెట్స్ ఏమేమి ఉన్నాయి? P1 టికెట్, P2 టికెట్, P3, P4. P1 టికెట్ అంటే ఏంటి? హై ప్రయారిటీ టికెట్ అంటారు. P2, P3, P4 ఉన్నాయి. వీటిని కూడా మనం ఎలా ట్రీట్ చేస్తాము? ట్రీట్ యాజ్ ఏ P2, P3, P4 ఆల్సో P1 టికెట్ అని చెప్పాలి. అంటే P1 టికెట్ కి ఎంత ప్రయారిటీ ఇస్తామో P2 టికెట్ కి, P3 టికెట్ కి, P4 టికెట్ కూడా అంతే ప్రయారిటీ ఇస్తాము, నెగ్లెక్ట్ చేయమని అర్థం అనమాట. అంటే రెస్పాన్సిబిలిటీ ఉందనుకుంటారు, అలా చెప్పాలి. ఇంకా ఏ టూల్ ఉపయోగించారంటే ఏం చెప్తారు? సర్వీస్ నౌ టూల్ ఉపయోగించామని చెప్పండి. సర్వీస్ నౌ అనే టూల్ ఉపయోగిస్తారు, అదొకటి చెప్పాలి. ఎలా రిజల్యూషన్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీని బేస్ గా చేస్తూ మనం ఈ టికెట్స్ కి సంబంధించినవన్నీ కూడా చేస్తామని చెప్పాలి. బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీ. SLA ఎంత? P1 ఎంత టైంలో రిజల్యూషన్ చేయాలి? ఒక 15 minutes లేదంటే 1 hour 2 hours చెప్పాలి. అది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతూ ఉంటుంది, కరెక్ట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎలాగైనా చెప్పొచ్చు. ఓకే, ఇంకా ఏమడిగారండి? ఎలాంటి టైప్ ఆఫ్ టికెట్స్ వచ్చాయి మీకు అని అడిగారు. అంటే ఎలా మీరు రిజాల్వ్ చేశారు అంటే నేను చెప్పాను, while doing reconciliations they are not able to match with another GL account, so we went and check into the field status. There we will change the suppress అవన్నీ ఉంటాయి కదా సార్, GL account కి సంబంధించిన కీస్, అది బ్లాక్ లో ఉండే, అది అన్బ్లాక్ చేశాను అని చెప్పాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఏమడిగారు? అదే కంపెనీ కోడ్ స్ట్రక్చర్ అడిగారు. ఐ మీన్ ఎలా చేస్తామని అడిగారు సార్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అడిగారు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కూడా అడిగారా? ఓకే. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే చూడండి, మనం ఏమైతే చెప్తున్నామో ప్రతిదీ ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూలో వస్తుందంటే పక్కా వస్తుంది. నేను చెప్పిన వరకు అడిగారు సార్. అదర్ దాన్ ఓన్లీ అసెట్ అకౌంటింగ్, ఎవ్రీథింగ్ మీరు చెప్పిన దాంట్లోంచి అడిగారు. చెప్పిన దాంట్లోంచి అడిగారా? మొత్తం 90% మీరు చెప్పిన దాంట్లోంచి అడిగారు సార్. అది 90% మనం చెప్పిన దాంట్లో అడిగారంట. అలాగే ఇంకోటి ఏంటంటే, మీరు మెటీరియల్ కూడా బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చే నోట్స్ ఏదైతే ఇస్తున్నానో అది చదువుకుంటే చాలు, దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. మెటీరియల్ చాలా ఉంటుంది, మెటీరియల్ అదంతా మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. అడిషనల్ నాలెడ్జ్ కావాలంటే చదువుకోండి. ఫస్ట్ ఏంటి, మనం చెప్పే కోర్స్ అంతా నేర్చుకున్నారంటే ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మెటీరియల్ ఇస్తున్నాను, అవన్నీ చదువుతారంటే ఇది ఎనఫ్. అడిషనల్ నాలెడ్జ్ అనేది కావాలనుకుంటే, మోర్ నాలెడ్జ్ కావాలంటే మెటీరియల్కి వెళ్ళండి. మనం చెప్పిన దాంట్లోనే వచ్చిందండి ఇంటర్వ్యూ అంతా కూడా.
అవును సార్. అవును. ఇంకా నా డొమైన్‌లో అడిగారు. ఎలా మీరు మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఏం హ్యాండిల్ చేశారు? ఫ్రమ్ వే టు వేర్, రికరింగ్ ఎంట్రీస్ ఎలా హ్యాండిల్ చేశారు అడిగారు. రికరింగ్ ఎంట్రీస్ అవన్నీ చెప్పాను. రికరింగ్ ఎంట్రీస్ చెప్పాను కదా! అవును చెప్పారు సార్. యాహ్! ఓకే. 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 చెప్పిన దాంట్లోనే ఆల్మోస్ట్ కవర్ అయినాయి అయితే. యాహ్! సార్. చెప్పిన దాంట్లో ఆల్మోస్ట్ కవర్ అయింది. ఎంత టైం తీసుకున్నారండి ఇంటర్వ్యూ? 30 మినిట్స్ సార్. హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ తీసుకున్నారు. ఓకే. ప్యాకేజ్ గురించి ఏమైనా డిస్కస్ ఎన్ని రౌండ్స్ చేశారు? 2 రౌండ్సే సార్. యాక్చువల్లీ అసెట్ అకౌంటింగ్ కావాలంట వాళ్ళకి. ఐ సెడ్ ఐ డు నాట్ హావ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ అసెట్ అకౌంట్ అని చెప్పాను. సో మై టీమ్ మెంబర్ హాస్ వర్క్డ్ ఆన్ దట్ అని చెప్పాను. వాళ్ళకి అసెట్ అకౌంటింగే కావాలంట. దే ఆర్ హ్యాపీ విత్ మై నాలెడ్జ్. బట్ అసెటింగ్ అకౌంట్ లేదు కాబట్టి సో వి ఆర్ సారీ అని చెప్పారు. ఓకే. ఓకే. ఫైన్. సో అసెట్ అకౌంటింగ్ ఒకటి మీకు కంప్లీట్ అయిపోతే కనుక చేయగలుగుతారు అసెట్ అకౌంటింగ్. అది కూడా అసెట్ అకౌంటింగ్ కొంచెం లిటిల్ బిట్ టఫ్ అనిపిస్తుంది కానీ బట్ ఒకసారి చూసారంటే చేసేస్తారు. ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ టైమే కొంచెం కన్‌ఫ్యూజ్‌గా అనిపిస్తుంది. తర్వాత మీరే చేసేస్తారు. యాహ్! అదే చెప్పాను సార్ వాళ్ళకి కూడా నేను. ఐ కెన్ డూ ఇట్ ఇఫ్ యూ ఆర్ రెడీ టు గివ్ ఆపర్చునిటీ అని చెప్పాను సార్ నేను. వెరీ గుడ్. అది ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇఫ్ యూ కెన్ గివ్ ద ఆపర్చునిటీ ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ అంటే అయిపోతది కదా! సింపుల్‌గా. యాహ్! సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. ఫస్ట్ యాక్చువల్‌గా ఒకటండి ఇంటర్వ్యూ అనేది ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారనుకోండి జాబ్ వస్తదనుకోకండి. ఎలా దేని పర్పస్ అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూస్ అనేవి? ఎక్స్‌పీరియన్స్ పర్పస్. సో ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ కూడా రావాలి. ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే ఒక జాబ్ కొడదాం అనుకోవాలి. ఫస్ట్ ఇంటర్వ్యూకి జాబ్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఒక నాలెడ్జ్ వస్తది. ఎట్లా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి? ఎట్లా క్రాక్ చేయాలి? ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఓకే. క్యాప్‌జెమినీ కదా మీరు అటెండ్ అయింది? క్యాప్‌జెమినీ హైదరాబాద్ అంటే టెలిఫోనికే చేశారు సార్. ఓకే. ఓకే. ఫైన్. ఎనీవే. ఇంకొకటి ఆల్ ది ఐబీఎం బెస్ట్. వాళ్ళు సార్ ఐబీఎం కూడా ఉంది. సో బట్ దట్ దే సెడ్ ఫస్ట్ రౌండ్ వాళ్ళు అసెస్మెంట్ పెట్టారు. వీడియో అసెస్మెంట్ పెట్టారు. సో అది ఈరోజు చేయాలి సార్. ఈరోజు చేస్తాను. మొన్ననే చేయాలి చేయలేదు. సో అదొకటి ఉంది. డెలాయిట్ ఉంది సార్ ఈరోజు. సో వెరీ గుడ్. అటెండ్ అవుతూ ఉండండి. అటెండ్ అవుతూ ఉండుంటే ఏదో జాబ్ తగులుతది. పక్కా తగులుతది. ఓకే. యాహ్! సార్. యాహ్! ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సార్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ అండి. బాయ్. గుడ్ డే. ఆ బై వీడియోస్ సార్. ఫార్వర్డ్ బై. చేస్తాను నేను. ఓకే. ఆ వీడియోస్ ఫార్వర్డ్ షూర్ సార్. చేస్తాను. అవి చూడండి. ఓకే. షూర్ అలాగే సార్. పాన్ థాంక్ యూ. కార్డ్ నంబర్ అడుగుతుంది కదా! పాన్ కార్డ్ నంబర్ అడుగుతుంది కదా! పాన్ కార్డ్ నంబర్ సంబంధించిన వీడియోస్ కూడా నేను చాట్ బాక్స్‌లో పోస్ట్ చేస్తాను. అవి చూసి మీరు ఏమైతే మీకు ఎర్రర్ ఫార్మ్ అయిందో అది రిజల్యూషన్ చేయాలి. అంతే ఇంకేం లేదు. ఓకే. సార్ ఓకే సార్. చెప్పండి. సార్ టీ కోడ్స్ అండ్ పాత్ స్టెప్ బై స్టెప్ ఉంటాయి కదా! సో అలా ఏమైనా పీడిఎఫ్ ఫైల్ ఉంటే షేర్ చేయగలుగుతారా సార్? పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ మీకు ఇచ్చేసానండి ఆల్రెడీ. అంటే పాత్ అండ్ టీ కోడ్స్ పాత్ అండ్ టీ కోడ్సా? స్టెప్ బై మీకు నేను స్టెప్ ఒక యాక్చువల్లీ షీట్ ఒకటి గూగుల్‌లో ఫార్వర్డ్ చూస్తే చేశాను కదా! ఆ షీట్‌లో ఉన్నాయి కదా అన్నీ. సార్ మీకు నేను మెటీరియల్ ఇచ్చానండి. ఆ మెటీరియల్‌లో ఉంటది. లేదు టీ సార్ కోడ్స్ యాక్చువల్లీ సంబంధించినవన్నీ ఉంటాయి. లేదు సార్ యాక్చువల్లీ చూసాను. టీ కోడ్స్ అండ్ పాత్ లేదు. వేరే ఇన్ఫర్మేషన్ ఉంది జనరల్‌గా. వేరే ఇన్ఫర్మేషన్ ఉందా? జనరల్‌గా ఏంటంటే పాత్ స్టెప్ బై స్టెప్ ఉంటే ఈవెన్ గూగుల్‌లో చెక్ చేస్తుంటే టైమ్ టేకింగ్ తీసుకుంటుంది సార్. అందుకోసమే ఏమైనా పీడిఎఫ్ ఫైల్ ఉంటే ఈజీ అవుతుంది కదా! ఈవెన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. ఓన్లీ పీడిఎఫ్.